బాహుబలి 2 తర్వాత రాజమౌళి సినిమా ఎవరితో అనే ఆసక్తి నెలకొంది ఇప్పుడు. బాహుబలి రెండో భాగం 2017 వేసవికి వస్తోంది. 2017 చివరిలో రాజమౌళి తదుపరి సినిమా ఉండబోతోంది. అందుకే ఈ చిత్రంలో హీరో ఎవరు, రాజమౌళి ఎవరితో చేతులు కలుపుతాడు అనే చర్చ మొదలైపోయింది. రాజమౌళి ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఆయన బాలీవుడ్ వెళ్ళిపోతారని, అక్కడ అమీర్ ఖాన్తో ఓ సినిమా చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతానికి రాజమౌళి టాలీవుడ్కి పరిమితమవుతారని తెలుస్తుంది. ఎన్టీఆర్ లేదంటే మహేష్ బాబుతో ఓ సినిమా చేసే అవకాశం ఉందని సమాచారం. వీళ్ళిద్దరిలో మహేష్కి ఎక్కువ ఛాయిస్ ఉంది. ఎందుకంటే మహేష్తో జక్కన్న ఒక్క సినిమా కూడా చేయలేదు. పని చేయని హీరోలతో వర్క్ చేయడం రాజమౌళికి ఇష్టం. అందుకే ఆయన మహేష్పై ఫోకస్ పెడతారని చెబుతున్నారు. ఆ మధ్య మహేష్తో భేటీ వేసిన రాజమౌళి ఈ అభిప్రాయానికి బలం చేకూర్చారు. మరోవైపు ఎన్టీఆర్ని తీసి పారేయలేం. స్టూడెంట్ నెంబర్ 1 సింహాద్రి, యమ దొంగలతో హ్యాట్రిక్ కొట్టారు వీరిద్దరూ. జక్కనతో మరో హ్యాట్రిక్కి శ్రీకారం చుట్టాలని భావిస్తున్నాడు ఎన్టీఆర్. తనతో ఓ పౌరాణిక చిత్రం ప్లాన్ చేయాలన్నది రాజమౌళి ఆలోచన. బాహుబలి తర్వాత రాజమౌళి ప్రాజెక్ట్ ఇదే అవ్వచ్చని ఆయన సన్నిహిత వర్గాలు కూడా చెబుతున్నాయి. ఛాయిస్ మట్టుకు జక్కన్న చేతిలోనే ఉంది. ఎందుకంటే రాజమౌళి సై అంటే జట్టు కట్టడానికి వీరిద్దరూ రెడీనే. మరి రాజమౌళి ఎవరిని ఎంచుకుంటాడో, ఎవరితో సినిమా చేస్తాడో చూడాలి. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్ని పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా